ఏమైపున్నా దేశ ప్రజల మీదకి ఎటువంటి జంతువులు పక్షులు దాడి చేసిన లోకమంతా ఏమైపున్నప్పటికి కూడా ప్రియులారా ఒకటి వాస్తవం, ప్రభువుని నమ్మిన వారిని, ప్రభువును ప్రేమించే వారిని ప్రభువు సంరక్షించగలడు. ఆమేన్. వాక్యాన్ని సమృద్ధిగా సంపూర్ణంగా మనము నమ్మాలి. వాక్యం ఎప్పుడు నమ్ముతామో దేవుడు మనలను కాపాడగలడు. మనం సెల్ ఆన్ చేసి ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తక ముందు ఒక మ్యాటర్ వస్తుంది. చెప్పండి ఏంటది? ఇంకా మీరు పోరాడేది రోగితో కాదు వ్యాధితో అంటూ మీరు సురక్షితంగా ఉండాలి, రక్షించబడాలి. మీ యొక్క భారతదేశం యొక్క ఏదో నెంబర్ చెప్తుంది, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. అంటే ప్రభుత్వం యొక్క జాగ్రత్తలు ఇవి. ఎన్ని ఫోన్లు చేసినా, ఎవరికి ఫోన్లు చేసినా, అనకాపల్లిలో ఒక డాక్టర్ గారికి వచ్చిందంట. అనకాపల్లిలో ఒక రేడియో షాపులో ఓనర్కి ఒక 7 వర్కర్స్కి ఇంట్లో పని మనిషికి వచ్చిందంట. డాక్టర్ గారికి రావడం అంటే మరి మామూలుదేం కాదు కదా. ఈ విధముగా జాగ్రత్తలు ఎంత మానవుడు తీసుకున్నప్పటికీ ఏదో ఒక రకముగా మానవుడిని పాడు చేయటానికి లేక మానవుడిని భయపెట్టడానికి, మానవుడికి జీవితంలో ఆనందము లేకుండా చేయటానికి రకరకాల పరిస్థితులు, విపత్తులు లోకములో బయలుదేరుతున్నాయి. కానీ ప్రియులారా, మనం ఇప్పుడు చదువుకునే 34వ కీర్తన 7వ వచనములో చెప్పబడిన మాట ఏంటంటే, మనం ఎప్పుడు చదువుకున్న వాక్యాలు ఇవన్నీ, యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలయుండి వారిని రక్షించును. దేవదూతలు కావల ఉండి సంరక్షించే ఆ తెగ ఎక్కడైనా ఉందా భూమి మీద అంటే క్రైస్తవ తెగ మాత్రమే. ఆమేన్. మీకు స్పందన రాలేదా మాటకి? హల్లెలూయా. ఎందుకు స్పందన రావాలంటుందంటే ప్రియులారా, ఏ తెగకి ఎవరికి లేని ఆ యోగ్యత, ఆ కాపుదల, ఆ భద్రత ఎవరికి దేవుడిస్తాడంటే దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుని యందు భయభక్తులు గలవారికి. ఇక్కడ రాయబడిన మాట, ఆయన దూత వారి చుట్టూ ఉండి ఏం చేద్దే? కాపాడుతారు, రక్షిస్తారు. రక్షణ కవచం. ఈ మధ్యన ఈ మినిస్టర్లకి, సీఎంలకి, పిఎంలకి అందరికి ఏ కారు ఉంటుంది చెప్పండి? బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంటుంది. ఒకసారి చంద్రబాబు నాయుడికి ఎవరో స్పాట్ పెడితే ఆ కారు అంత హైట్లో 10 మీటర్లు అంత హైట్లో ఎగిరి కింద పడ్డదట. అంటే ఆయనకు ఆయుష్ ఉంది కాబట్టి అంత పైకెక్కినా కాపాడగలరు. కానీ బుల్లెట్ ప్రూఫ్ కారు ఉన్నంత మాత్రాన, డ్రెస్ వేసుకున్నంత మాత్రాన, కవసాలు ధరించుకున్నంత మాత్రాన, గొలియాత్ అంత పెద్ద కవసం ధరించుకోండి, ఏమయ్యాడు? చిన్న ఒక ఒడిసిరాయితో చచ్చిపోయాడు. అంటే మనము ఎన్ని భద్రతలు తీసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు పడినా మన ప్రాణము ఎవరి చేతిలో ఉందంటే చెప్పండి? ఆయన కాపుదలు ఇవ్వాలి, ఆయన మనలను సంరక్షించాలి. ఆయన కాపాడకపోతే మన ప్రాణాలకి క్షేమము లేదు. నేను ఉదయకాలన్న 29వ సామెతల గ్రంథం 29వ అధ్యాయము చదివాను. దానిలో 25వ వచనం అనుకుంటున్నాను, ఒకసారి చూడండి. నాకు వినబడాలి. ఇంకొకరు ఎవరైనా చదవండి. ఎదరోళ్ళు చదవండి. ఈ తీస్తున్నాను, ఈ ఫ్యాన్ తీసి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా చాలు. 25 యెహోవా యందు నమ్మిక ఉంచుట వలన
మనుషుడు ఏమవుతాడు? సురక్షితముగా ఉండును, అనగా క్షేమకరముగా ఉండును, ఆరోగ్యకరముగా ఉండును, సమాధానముగా ఉండును, సంతోషముగా ఉండును. మానవుడికి దిగులుండదు, మానవుడికి భయం ఉండదు. ఎవరికట? దేవుని యందు నమ్మికుంచాలి, నమ్మాలి, దేవుడిని నమ్మాలి. నమ్మినట్లుగా ఉండకూడదు, నమ్మాలి, ఆధారపడిపోవాలి, పూర్తిగా డిపెండ్ అయిపోవాలి దేవుని మీద. ఏం చేస్తావో తెలీదు, ఎలాంటి పరిస్థితులు రాని, ఎలాంటి స్థితి ఎదురవుని, ఎటువంటి దినాలు మా యొక్క జీవితాల్లో సంభవించని, ఏది జరిగినా మా కళ్ళ ముందు ఏమైనా మమ్మలను సురక్షితంగా ఉంచే దేవుడు నీవని మనుషుడు ఏమవ్వాలి? చెప్పాలి. మీరు నమ్మిక ఉంచాలి. ఆ నమ్మకం ఎప్పుడు ఉంటుందో దేవుడు తన దూతలను పంపించి మనకేం చేస్తాడు? కావలు. మినిస్ట్రీలు వస్తుంటే బాడీ గార్డ్స్ ఏం చేస్తారో తెలిసిన, జనాల్లో అటు ఇటు దోసి చుట్టూ కాస్తుంటారు. కాస్తే ఏదో ఓ పక్క నుండి ఎవడో ఒకడు ఏం చేస్తాడు? స్పాట్ పెట్టేస్తుంటాడు. కానీ దేవుడు తన దూతలను కావలిస్తే మనకి ఎవరు స్పాట్ పెట్టినా ఏది వచ్చినా మనకేమి చెప్పండి మీరు. అదే నమ్మకము, అదే మనం నమ్మాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం నమ్ముతామో, దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడిపోతామో, దేవుని మీద ఎప్పుడైతే మన జీవితాలు ఆనుకొని ఉంటాయో, అప్పుడు దేవుడు నీ ప్రాణాన్ని సురక్షితముగా ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మిక ఉంచాలి. మనకు తెలుసు 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం, అందరికీ తెలిసిన వచనమే. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో 15వ వచనం చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 15. దైవజనుడైన పనివాడు పెందులకాడ లేచి బయటికి వచ్చినప్పుడు అంత మీరు రుమాలు తీసేయండి, పర్లేదు అందాక. అంతటా ఆయన పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చెయ్యదము? వారు కంటే చాలు. అయ్యో దైవజనుడా, పరిస్థితి బాగలేదు, శత్రువు ముట్టిశాడు, ఈ ఉదయకాలాన మన పని అయిపోయింది. ఏమంటారు? సీను చెప్పండి మీరు. ఆడ సీన్ కాలిపోయింది. ఎవడు సీన్ అని కాలిపోద్ది, కానీ ప్రభువుని ఆరాధించేవాడు సీన్ ఎప్పుడు కాలదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ కళ్ళ ముందు ఎవరు సీన్ కాలినా, ఎవరేమైనా, ఎంతో శత్రువు ముట్టినా, ఎంత రోగము వెంబడించినా, ఎంతో భయపెట్టినా, దుష్టుడు మానవుని ఎంతో తరిమినా, క్రైస్తవుడు ఎప్పుడు కూడా సింహములాగే ఉండాలి. ఆమేన్. అందుకే ఇందాక మనం చదివిన కీర్తనలు తీయవసలేదు. సింహం పిల్లలు లేవగలవైనను. చూసారండి? ఒకవేళ అవైనా ఆకలిగా ఉంటాయట. దేవుని యందు భయభక్తులు గలవారికి కొదువు ఏది రాదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ దైవజనుడి దగ్గర ఉంటున్నా ఆయన శిష్యుడు అంటున్నాడు, పనివాడు అంటున్నాడు, తన దాసుడు అంటున్నాడు, అయ్యో ఇదిగో రథాలు గుర్రాలు శత్రువులు ముట్టిశారు, ఇప్పుడు ఏమి చెయ్యాలో మనకు అర్థమా కాలేదు. ఆయన అంటున్నాడు, ప్రార్థనాపరుడు అంటున్నాడు, దేవుని కలిగిన వాడు అంటున్నాడు, భయపడకు. ఆమేన్, హల్లెలూయా. నేను ధైర్యంగా ఈ మాట ఎప్పుడు అంటుంటాను, భయపడకు. వారు కంటే మన పక్షాన ఉన్నవారు, మన పక్షాన ఎవరున్నారు? ఆయన దూతలు ఉన్నారు. ఆమేన్. ఆయన హస్తములు ఉన్నాయి, ఆయన సంరక్షణ ఉంది, ఆయన వాగ్దానం ఉంది, ఆయన ప్రేమ ఉంది.
ఆయన ఉన్నాడు మనకి. ఒకసారి పేతురు, యోహానులు వీళ్ళంతా కలిసి సువార్త ప్రకటిస్తున్నారు. మనకు తెలుసు తీయొద్దు అపోస్తల కార్యాలు. వాళ్ళందరూ అంటారు, వీళ్ళకి ఎక్కడిది ఇంత ధైర్యము, ఎక్కడి నుండి వచ్చింది వీళ్ళకి ధైర్యము? ఒకడంటాడు, యేసుని కలిగి ఉన్నామంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు ధైర్యంగా మీ ఈదిలో, మీ ఇంటిలో, మీ పొరుగువారు, మారు మనసు లేని వాళ్ళ దగ్గర, రక్షణ లేని వారి దగ్గర మీరు ఎలా ఉండాలో తెలిసిన వాళ్ళకి ఎలా కలగాలంటే, ఏంటి ధైర్యం ఏంటంటే, అవును మా ధైర్యము మా రక్షకుడు మమ్మలను సంరక్షిస్తాడు. హల్లెలూయా. వాళ్ళు ఇంట్లో నుండి బయటకు రారు, మనము ఇంట్లో నుండి బయటకు రాము. వాళ్ళు పక్కోళ్ళు పలకరించడం, మనము పక్కోళ్ళు పలకరించం. ఇప్పుడు నీ దేవుని శక్తి ఎదుటోళ్ళకి తెలియాలంటే నువ్వు ఎలాగుండాలి? నీకు ముందు అర్థం అవ్వాలి, నీకెవరున్నారంటే నాకు ఏది అంటుకుంటా నా దేవుడు నన్ను సంరక్షిస్తాడు. హల్లెలూయా. నువ్వు వాక్యం వైపు చూడు, దేవుని వైపు చూడు, దేవునితో ఉండు. దేవునితో ఉండెళ్తే కల్మషము దేవుడు నీకు అంటనివ్వడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, సముద్రం చేప ఎక్కడుంటుంది చెప్పాలి మీరు? సముద్రం ఉంటుంది. సముద్రంలో నీళ్ళు నోట్లేస్తే ఎలాగుంటాయి? ఉప్పుకుంటాయి. చేపను ఒడ్డుకి తీసుకొచ్చాక నువ్వు అది వండితే మళ్ళీ ఏమేయాలి? ఉప్పు వేయాలి. అంటే నీటిలో ఉంటున్న చేపకి ఏమంటలేదు? ఉప్పు అంటలేదు. కారణం ఏంటి? అది సముద్రంలోనే ఉంది, ఉప్పు నీటిలోనే ఉంది, ఉప్పు నీళ్ళే తాగుతుంది. కానీ దానిని వండుకున్నప్పుడు దానికి ఉప్పు ఉండదు, మళ్ళా నువ్వు వెయ్యాలి. ఆమేన్. అలాగే నీవు కూడా లోకములను ఉంటావు, మనుషుల మధ్య ఉంటావు, రోగస్తుల మధ్య ఉంటావు, ప్రజల మధ్య ఉంటావు, పాపుల మధ్య ఉంటావు, అంధకార సంబంధమైన లోకనాథుల మధ్య ఉంటావు. కానీ నీకు అంటకూడదు. ఎవరున్నారంటే నీకు తన దూతలను కావల ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా. అంటున్నాడు ఒక్క దాసుడు, అంటున్నాడు, దైవజనుడా ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? దేవుని మీద ఆధారపడేవాడు భయపడొద్దంటాడు, దేవుని మీద ఆధారపడలేనాడు అయ్యో పరిస్థితులు మారిపోయినాయి, అయ్యో విపత్తులు మారిపోయినాయి. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీకంటూ ఒక ఆయన ఉన్నాడు. ఈ లోకాన్ని జయించేవాడు, లోకాన్ని సృష్టించేవాడు, సర్వ అధికారాలు కలిగిన వాని చేతిలో మనం ఉన్నాం. ఆమేన్. ఎవరి చేతిలో ఉన్నాం మనము? సర్వాధికారాలు కలిగిన వారి చేతిలో. ఈ టోల్ నంబర్కి మీరు ఫోన్ చేయండి, మీకు సంరక్షణ వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. కానీ నేనంటాను, మన టోల్ నంబర్ ఆయనే. హల్లెలూయా. ఆ టోల్ నంబర్కి ఫోన్ చేయి. 3 గంటలకు లేచాను, ఫోన్ చేస్తాను. ఏమిటి మాట్లాడాలి, ఏమిటి చెయ్యాలి, ఎలాగుండాలి, నా బిడ్డలకు, నా ప్రజలకు, నా సంఘానికి ఏ వాక్యము ద్వారా బలపరచాలి, ధైర్యపరచాలని మా టోల్ నెంబర్ కొట్టాను. ఆమేన్. అప్పుడు ప్రభు గైడెన్స్ ఇచ్చాడు 3 గంటలకు. నేను చెప్తాను, దేవునిలో ధైర్యంగా ఉండాలంటే నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, దేవుని గైడెన్స్ ఉండాలి. ఈ 3 క్రైస్తవ జీవితంలో ఉంటే దేనికి భయపడ్డు, ఎప్పుడూ భయపడరు, ఎవరికి భయపడరు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ 3 మనుషులున్నా మనుషులు లేకపోయినా, నువ్వెక్కడున్నా, నీ స్థితి ఎక్కడున్నా, నువ్వెవరి మధ్య ఉన్నా, నువ్వెవరితో ఉన్నా, ఈ 3 నువ్వు కలిగి ఉండాలి. చేప సముద్రములోనే ఉంది, కానీ బ్రతికినంత కాలము అందులోనే ఉంటుంది, ఆ నీళ్ళే తాగుతుంది, అక్కడే బ్రతుకుతుంది. కానీ ఉప్పు తన శరీరానికి అంటదు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలం మనం. అప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడు, భయపడకో, వారు కంటే, చదవండి 16వ వచనం, మన పక్షమున ఉన్నవారు. ఒక్కరు చదవండి. మన పక్షమున ఉన్నవారు ఎవరటండి? వారు కంటే, వారు రథాలు, గుర్రాలు, ఆయుధాలు కంటే, వారు మనుషులు కంటే నీకు కనబడలేని సైన్యము మనకుంది. నేను చూస్తున్నాను ఆ సైన్యమును. ఆమేన్. హల్లెలూయా. మన సైన్యం ఏమిటో తెలుసా?
మన సైన్యము నీకు తెలుసా? ఇదిగో నీ కళ్ళుని ముట్టుతున్నాను, ఇప్పుడు నీ కళ్ళు తెరవ, మన సైన్యము కనబడుతుంది. మన సైన్యం ఏంటంటే అదే చదవండి. అగ్ని, వాడు ఎలీషా చుట్టూను, పర్వతము చుట్టూను, పర్వతము అగ్ని గుర్రముల చేత, ఆమేన్ హల్లెలూయా. ఆ పర్వతము చుట్టూ ఇప్పుడు ఏముందటండి చెప్పాలి. అగ్ని. వాళ్ళ సైన్యము, వాళ్ళ రథాలు ఇప్పుడు ఈ అగ్ని దాటి రావాలి. ఎవరి మీదకి చెప్పండి? ఎలీషా మీదకి. అగ్నిని ఎవడైనా ముట్టగలడా? కాలిపోతారు. ఇప్పుడు అగ్ని దాటి రావాలంటే వాళ్ళకి ధైర్యం సరిపోద్దా? వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రంలో వాళ్ళు వెళ్ళారు. వాళ్ళలాగా మేము వెళ్ళిపోతాం అనుకున్నారు. వీళ్ళు ఎవరు చెప్పండి? పరో సైన్యం. నీటిలో మునిగి చచ్చారు. షడ్రక్, మెషక్, అబేద్నెగో అగ్నిలో పడేశారు. కాలిపోతారు అనుకున్నారు, కాలలేదు. అగ్నిలోనే నడుస్తున్నారు. కానీ నడుస్తున్న వారు మధ్యలో ఎవరున్నారు? దేవదూత ఉంది. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ దూత లోపలికి వెళ్ళి అగ్ని జ్వాలల ముగ్గురిని కాల నవ్వుకుంటా అంటుకుంటా ఈ దూత వారికి కావలుగా ఉంది. దేవునికి స్తోత్రం. అంతే మన దేవుడు ఎంత బాధ్యత కలిగిన వాడు. ఇంతట బాధ్యత కలిగిన దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు. ఇంతట బాధ్యత కలిగిన దేవుని మీద నమ్మకాన్ని తీసేస్తున్నారు. పాస్టర్ గారు అలాగే చెప్తారా, నువ్వు వెళ్ళకో, ఎవరికైనా వచ్చితే మనకే వచ్చేది, వచ్చితే పోతుంది, దానికే ఉంది. అది పిలుపు. అయితే పిలుపు లేకపోతే నీకేది రాదు అంటది. అసలు బుధవారం ప్రార్థనకు రావట్లేదు, శుక్రవారం ప్రార్థనకు రావట్లేదు, శనివారం నేను ఒక్కడనే ఉంటాను అంత పైన. ఏంటర్రా మీకు ఎంత భయము? స్తోత్రం చెప్దామా? మరి ఈ వారం నుండి నేను మారు మనసు పొందుతారా? పొందండి. దేవుని కోసం రండి. నీకు సంరక్షణ కాపుదల ఎక్కడంటే దేవుని దగ్గర. దేవుని బిడ్డలారా, ఆ ఒక్క ఎలీషా చుట్టూ అగ్ని రథాలు, గుర్రాలు ఉన్నాయండి. కాపాడే దేవుడు మరి దేవుడు. ఎలీషా ఎవరిని నమ్ముకోలేదు, ఎవరి మీద ఆధారపడలేదు. దేవుని వైపు చూశాడు, ప్రార్థనలో ఉన్నాడు. శత్రువులు ఉన్నారని తెలుసు, ఏమి జరుగుద్దో తెలుసు, ఎలీషాకు అన్నీ తెలుసు. కానీ ఆయన మనస్సు ఎవరి మీద ఉందంటే దేవుని మీద ఉంది. ఆమేన్. ఈ పనివాడికి మనస్సు దేవుని మీద లేదు. పెందిలికాడు ఎక్కడికి వచ్చాడట చెప్పాలి మీరు? బయటకు వచ్చాడు. పెందిలికాడు ఏం చేయాలి? ఎలీషాతో కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లోకస్తుడి మైండ్ ఎప్పుడు లోకం మీద ఉంటారు. ఏం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తాను, వీళ్ళేం చేస్తాను రా. దేవుని బిడ్డలారా, నువ్వు లోకములో ఉంటే లోకము నిన్ను భయపెడుతుంది. నువ్వు దేవునిలో ఉంటే దేవుడు లోకాన్ని భయపెడతాడు. ఆమేన్. హల్లెలూయా. మన చుట్టూ ఉన్నవారు వారి కంటే గొప్పవారు. ఆమేన్. అంతటి సమర్థ. తర్వాత స్టోరీ మీకు తెలిసి నేను చెప్పనవసరం లేదు. కనుక ఆయన యందు భయభక్తులు గలవారు చుట్టూ చెప్పండి. 18 నిమిషాలు అయిపోయింది, ఇంకెంత 20 నిమిషాలు, 2 నిమిషాలు ఉంది. ఆయన దూత కావల ఉండదు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం. నేను చాలా సబ్జెక్ట్స్ సిద్ధపడుతున్నాను కానీ మాట్లాడడానికి సమయం దొరకట్లేదు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మళ్ళా చదవండి. హేరోదు అతన్ని వెలుపలకు తీసుకొని ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలవారు తలుపు ఎదుట
అతని దగ్గర చాలు. తర్వాత మీరు చదువుకోండి, సమయం లేదా. ఇద్దరు కావలి వాళ్ళు ఉన్నారట. ఎక్కడా? వాళ్ళు ఏం పట్టుకుని ఉంటారు చెప్పాలి. రకరకాల బల్లాలు, పిస్తుళ్ళని పట్టుకుని, రైఫిల్స్ అన్ని పట్టుకుని ఉంటారు. ఎక్కడ పారిపోతున్నాడు? జైలు ఏం పట్టుకుంటారండి చెప్పాలి, అన్ని ఆయుధాలు. కానీ అప్పుడు ఆ జైలు ఎలాంటివి కాదు, అది చాలా భయంకరమైనవి. పడేశారు, కాలు చేతులు కట్టేశారు. ఆ రాత్రి నిద్రపోతున్నాడు. కావలి వారు మాత్రం మెలకువగా ఉన్నారు. తెల్లవారితే మనోడు చేసేస్తారు. కానీ ఆ రాత్రి దేవుడు తన దూతని పంపించాడు. ఎవరి దగ్గరికి? పేతురు దగ్గర. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడున్నాడు? పేతురు ఎక్కడున్నాడు? మహాకాశములు దాటి ఉంటున్న దేవుడు తనను ప్రేమించిన పేతురు దగ్గరికి దేవదూతను పంపించాడు. ఆమేన్. పేతురులే, 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 తెల్లవారుల వరకు ఇక్కడ ఉన్నావంటే అయిపోతావు. లేపి కావలి వారిని దాటి బయటికి తీసుకొచ్చే వరకు మన పేతురునికి ఏం జరుగుతుందో అర్థం కాలే. 3 గేట్లు దాటి బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే నేను అనుకుంటాను మనోడు ఇలా గిలుకుని ఉంటాడేమో, నేను ఎక్కడున్నానో ఏంటని. హల్లెలూయా, హల్లెలూయా. సంరక్షిస్తాడు, కాపాడుతాడు, ఆదరిస్తాడు, అద్భుత కార్యం చేస్తాడు. తెల్లవారుసరికి మరణము వెంటాడుతుంది. ఆ రాత్రే దేవుడు తన దూతను పంపించాడు. ఆమేన్. సొదొమ గొమొర్రాను నాశనం చేసినప్పుడు మీరు పారిపోండి. ఈ ప్రజలు, దేశము, పట్టణాలు సమస్తమును నాశనం చేయబోతున్నాను, మీరు పారిపోండి. పారిపోతున్నారు. కానీ దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు కాపాడుతున్నాడు. ఆమేన్. మనం ఎవరమండి? మనం ఎవరము చెప్పండి. మనం ఎవరము? దేవుని పిల్లలు. అవునా కాదా చెప్పండి. మీరెవరు చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని పిల్లలేనా? మరెందుకు భయపడిపోతున్నారు? ఎందుకు దాక్కుంటున్నారు? ఎందుకు దేవుణ్ణి ధైర్యంగా ఆరాధించలేకపోతున్నారు? ఎందుకు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు? ఇంట్లో నుండి బయటికి రాలేకపోతున్నారు? మీరు దేవుని పిల్లలా, దెయ్యం పిల్లలా? దేవుని పిల్లల. మనము సింహం పిల్లలము. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, కొన్నిసార్లు ఆ సినిమాల్లోనూ ఎవడో మూర్ఖుడిని ఉరి తీసే వరకు వాడు ఎలాగుంటాడో చెప్పండి. సద్దాం హుస్సేన్ని ఉరి తీసినప్పుడు ముసుకేస్తారు కదా, ఆయన ఏమన్నాడు తెలిసిన? తీస్తే తీయండి కానీ నాకు ముసుగు మాత్రం వేయొద్దు. నా పౌరుషము ప్రాణము పోయే వరకు చూస్తూ నా ప్రాణాన్ని తీసుకుంటాను. ఆమేన్. అతడికి అంటుంటే క్రీస్తులో కడగబడిన నీకు నాకు ఎంత ధైర్యం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావల ఉండి వారిని రక్షించును. బైబిల్లో ఎక్కడైనా దేవుని మీద ఆధారపడిన వారిని దేవుడు రక్షించలేదు, విడిచిపెట్టేశాడని ఎక్కడైనా రాసుందా? ప్రియ దేవుని బిడ్డలారా, మరి అదే బైబిల్ని మనం నమ్ముకున్నాం, అదే బైబిల్ మీద ఆధారపడ్డాం, అదే దేవుని మాట మీద ఆశ పెట్టుకుని బ్రతుకుతున్నాం. మన జీవితాల్లో కడవర దినాల్లో దేవుని వాక్యం మీద ఆధారపడిన వారి జీవితాల్లో దేవుడు ఎన్నడూ ఈ లోకములో సిగ్గుపడనివాడు. ఆమేన్. హల్లెలూయా. అయిపోయింది సమయం. ప్రియులారా, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. దేవుని స్తోత్రం చెప్తాం అందరం కలిసి, గట్టిగా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సార్దీసులో ఉంటున్న సంఘమునకు దేవుని దూత ప్రకటన యోహాను ద్వారా నీవు నా వాక్యమును చెప్పాలి. మీరు
నీవు నా వాక్యమును గైకొంటివి కనుక లోకమంతటి మీదకి ఏమి రాబోతుంది? శ్రమ, శోధన రాబోతుంది. అలాంటి పరిస్థితుల్లో నేను నిన్ను కాపాడుతాడండి ఆయన. లోకమంతటి మీదకి వస్తుంది, రాదని అక్కడ లేదండి. శ్రమలు రావని చెప్పడం లేదు బైబిల్. శ్రమలు సంభవిస్తాయి. లోకములో మనమున్నాం, లోకములో నీవు ఉన్నావు కనుకనే లోకమునకు శ్రమ కలుగును, నీకును శ్రమ కలుగును. అయినా ఆయన ఏం చేస్తాడు? తప్పిస్తాడు. సార్దీసులో ఉంటున్న సంఘానికి చెప్తున్నాడు, మొదటి వచనాల్లో రాయబడ్డాయి, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు జారాగుడిగా వండుకొనగా శక్తిహీనుడిగా వండుకో, నీ శక్తి నశించిపోతుంది. నీవు జాగ్రత్త, లోకం మీదకి శ్రమ పోతుంది. ఆ శ్రమలలో నీవు కృంగిపోవద్దు. ఆ శ్రమ నిన్నేమీ చేయదు. దొంగ వలే రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు జరుగుతుంటా అప్పుడు దేవుని బిడ్డలు, దేవుని మీద ఆధారపడేవారు, వాక్యాన్ని నమ్ముకునేవారు, వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అని ఎవరైతే ఎదురు చూస్తారో అటువంటి వారిని కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు కాపాడేవాడు, మనకి కావలగా ఉండేవాడు. వాచ్మెన్ అయితే 8 గంటలే కాస్తాడు, లేకపోతే 12 గంటలే కాస్తాడు. అంతేనండి. సెక్యూరిటీ గార్డ్ ఎన్ని గంటలు కాస్తాడు? కంపెనీని 12 అవర్స్ ఉంటాడు. తర్వాత ఇంకొకడు వస్తాడు, తర్వాత ఇంకొకడు వస్తాడు. ఎంతమంది వచ్చినా ఆ కంపెనీలో ఎనుపక్కలు కానీ ఏదైనా ఐటమ్స్ పట్టుకోవాలనుకుంటే దొంగడు ఎలాగోగలా దోసిగిపోతాడు. కానీ మన కావలవాడు మనలను ఎవరిని దోసుకోవటానికి దేనికి అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు మనలను సంరక్షించేవాడు, మన దేవుడు మనలను ప్రేమించేవాడు, మన దేవుడు మనలను ఆదరించేవాడు, మన దేవుడు మనలను కాపాడేవాడు, మన దేవుడు మనలను కాపాడే దేవుడు కురుకుడు. 121వ కీర్తనలో తీయవలసినది, 121వ కీర్తనలో 6 సార్లు రాయబడ్డాది. ఆయన కాపాడును, ఆయన కాపాడును, ఆయన కాపాడును 6 సార్లు రాయబడి. తర్వాత చదువుకోండి 121వ కీర్తనలో. కాపాడును, ఆయన దూతలు కావలగుండును, ఎండ దెబ్బ తగలదు, వడదెబ్బ తగలదు, వెన్నెల దెబ్బ తగలదు, కొనుకోడు, నిద్రపోడు, సంరక్షిస్తాడు. ఆమేన్. ఎంత శ్రద్ధ కలిగిన వాడో తెలుసా మన దేవుడు? మన దేవునికి ఎంత శ్రద్ధ ఉందో మన పట్ల తెలుసా? మన పట్ల ఎంత బాధ్యత ఉందో అసలు నీకు అర్థం కాదు. నీ పట్ల దేవునికి ఎంత గురి ఉందనేది ముందు నువ్వు గ్రహించాలి. అలాగూ గ్రహిస్తే దేనికి ఎవరికి ఏ విషయంలోనూ మనము భయపడము. ఆమేన్. అందుకే ప్రకటన గ్రంథమును మనము చదివిన వాక్యాన్ని బట్టి నీవు నా వాక్యమును గైకొంటే చాలు. వాక్యాన్ని గైకొను. ఎవరి మాట గైకొనకు, వాక్యాన్ని గైకొను. ఎవరి మాట వినుకో, వాక్యాన్ని విను. ఎవరి వైపు చూడుకో, దేవుని వైపు చూడు. అలాగూ చూస్తే దేవుడు మనలను కాపాడుతాడు. ఆమేన్. యోహాను గారు బంధించబడ్డారు. యోహాను గారు ఏదో పత్రికలు రాస్తారు, సంఘాలకు ప్రకటిస్తాను అనుకున్నాడు. పాపము తీసుకెళ్లి బంధించారు. కానీ అక్కడ బంధకాల్లో కూడా దేవుడు తన దూతను పంపించాడు. ఆమేన్. ఇక్కడ నిన్ను రాయో, సంఘ పరిస్థితులను మార్చో, సంఘానికి లేఖలు పంపించో, వారి స్థితిగతులను వారికి చూపించో. భయపడదు, ఇక్కడ నేనున్నాను నీకు తోడు. నువ్వెక్కడున్నా, ఎటువంటి రోగము వ్యాపించినా, ఎటువంటి సమస్య ప్రభావినా, ఎటువంటి కాల పరిస్థితులు మారిపోయినా, నీ స్థితి ఏదైనా నీతో ఉన్నవాడు వాటిని జయించగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావల ఉండి వారిని రక్షించును. రక్షించేవాడు మన దేవుడు. మన దేవుడు భక్షించేవాడు కాదు. ఎవరాయన? రక్షించేవాడు. భక్షించేవాడు వేరు, రక్షించేవాడు వేరు. భక్షించేవాడి దగ్గరికి ప్రజలు పరిగెడుతున్నారు భయపడే. చెప్పకూడదని చెప్తున్నాను. ఒక పూజారి తెలిసిన ఆయన, బాబు మా పిల్లోడికి ఏదో చెయ్యాలని వెళ్ళారట.
వీడు దొరికాడు రా బాగు అనుకున్నాడట. చేయమంటే అలాగనే అన్ని అనేసిన తర్వాత మనవడి వల్ల తాతకి చిన్న కీడు ఉంది అన్నాడట. ఏమన్నాడట? చిన్న కీడు ఉంది, దానికి ఈ యోగం చేస్తే చాలు అన్నాడట. చిన్నదే కదా తీసానడట. అనేసిన తర్వాత ఇంత అవుద్ది ఇలాగ అవుద్ది అని చెప్పాడట. సర్లే అన్నాడట. ఇది నిజమా అబద్ధం? ఇతనేమో అబద్ధం చెప్తుండేమో, ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్దాం పూజారి దగ్గరికి అని వెళ్తూ దారిలో పడిపోయాడు. మామూలు ఎప్పుడైతే పడిపోయాడో ఆ చెప్పింది నిజమనుకుని వెనక్కి పరిగెట్టి వచ్చాడట. ఇమీడియట్లుగా చేద్దాం అన్నాడట. అంటే నువ్వు ఇవి చేయకపోతే తాతగా నువ్వు ముందు చచ్చిపోతావని చెప్పాడట. ఆయన చెప్పినోడు ఆ ఒక్క మాటకి 25,000 రూపాయలు చూపించాడు ఖర్చు. ఎంత అండి? 25,000. ఇన్ని చేసి ఇంత పశువు కొమ్ము ఇచ్చాడట. అది ఎవరికి చూపించుకో, ఇక్కడే కట్టుకో అన్నాడట. 30 రోజులు కట్టిస్తే నీ కీడంతా పోద్ది అన్నాడట. ఆశ్చర్యం కలిగింది నాకు. అతడు వచ్చి నాకు చెప్పాడు, బాబు మా విశ్వాసులకి ఎంత కీడు వచ్చినా మేము ప్రార్థన చేస్తాం, కానుక ఇస్తారు లేకపోతే లేదా. అంటే ఏది భయపెడితే ప్రజలు దాని వైపు, అంటే భక్షించేవాడు కాదు మన దేవుడు, రక్షించేవాడు. ఆమేన్, హల్లెలూయా. శ్రమ కలిగితే క్రైస్తవుడు ఉపవాసం ఉంటాడు, శ్రమ కలిగితే పాస్టర్ గారు ఉపవాసం ఉంటారు. శ్రమలుంటే దేవుని వైపు చూస్తాము. మన దేవుడు వాటి నుండి తప్పించడానికి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము శ్రేష్టమైనది. వాక్యాన్ని నమ్ముకుందాం, వాక్యం మీద ఆధారపడదాం, దేవుని వైపు చూద్దాం. 30 నిమిషాలు అయిపోయింది. దేవుని వైపు చూసి మన జీవితాల్లో ముందుకెళ్తే ఏది మనలను భయపెట్టదు. ఒకవేళ ప్రకటన గ్రంథం 10:3-10 చదువుకునే రీతిగా ఎటువంటివి సంభవించినా అవి మనకి ఏ హాని చేయదు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. వాక్యమును బట్టి 1 నిమిషం ప్రార్థన చేద్దాం. ఎవరికి వారం ప్రార్థన చేద్దాం. దేవుని వైపు చూద్దాం, దేవుని సన్నిధానం బిగిద్దాం. భయపడకో, దేవదూతల కావలుగా ఉన్నాయి. ఎలీసా చుట్టూ అగ్ని రథములు, అగ్ని గుర్రములు ఉండు రీతిగా ప్రియులారా, సరసాలలో పేతురికి సంఖ్యలతో బంధించబడినప్పుడు పరలోకముల నుండి దేవదూత దిగి వచ్చి ఆ రాత్రి వేళ పేతురుని లేపి బంధకాలను తెంచిన దేవుడు. నీ జీవితంలో ఏది భయపెట్టినా, ఏది నీకు సంభవించినా, ఏది నీకు హాని కలిగించాలని చూసినా వాటి నుండి ధైర్యపరిచి తప్పించగలిగిన సమర్థుడు మన దేవుడు. నేను ఆరాధించే దేవుడు సమర్థుడు. శిరస్సు వంచుదాం, ఆయన వైపు చూద్దాం, ఆయన మీద ఆధారపడదాం. దేవుని వైపు చూసిన నీ జీవితంలో, నీ కుటుంబాన్ని ఎన్నడను దేవుడి లోకములో సిగ్గుపడనివాడు. జీసస్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు వందనాలు. నీ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు. దేవా, నీ ప్రజలు ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో చూస్తున్నారు. వారి జీవితాల్లో సంరక్షించి కాపాడే దేవుడు. ఎటువంటి విపత్తులు మా జీవితాల్లో ఎదురైనా వాటి నుండి మీరు దాటించగలరు. ఈ ఉదయకాల పునరుద్ధానపు ఆరాధనలో మీరు నాతో మాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క కాపుదల, దీవెన ఆశీర్వాదాలు కూడిన మనకును వాక్యం వింటున్న సకల ప్రజలకు, పరిశుద్ధులకు, సంఘమునకు ఆయన సన్నిధి తోడయుండి నడిపించును గాక.